15 ఏళ్ల పాలన అనంతరం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి భారతీయ జనతా పార్టీ పాఠాలు నేర్చుకుంది. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న ఎమ్మెల్యేలను మళ్లీ బరిలోకి దింపి పరాజయం కొని తెచ్చుకున్న భాజపా సార్వత్రిక ఎన్నికల్లో ఆ పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న 12 మందికి పైగా సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించాలని భావిస్తోంది. పదిహేనేళ్ల ఏకఛత్రాధిపత్యం 2018 శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న కమలదళం. ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎంపీలకు మొండి చెయ్యి. మధ్యప్రదేశ్ ఒకప్పుడు భాజపా కంచుకోట. వరుసగా 3 సార్లు అధికారం అప్పగించిన రాష్ట్రం. 2014 లోక్సభ ఎన్నికల్లోనూ కమలానిదే జోరు. ఆ రాష్ట్రంలో 29 లోక్సభ నియోజకవర్గాలుంటే 27 భాజపావే. అప్పట్లో ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్నాథ్ చింద్వారా నుంచి, మరో ప్రముఖ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా గుణా నుంచి కాంగ్రెస్ తరపున నెగ్గారు. మిగిలిన కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి బాట పట్టారు. అయితే ఇదంతా గతం. 2018 నవంబర్కు పూర్తిగా పరిస్థితి తారుమారైంది. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భాజపా ఓటమి చవిచూసింది. అప్పటి భాజపా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారులోని ఏకంగా 13 మంది మంత్రులు పరాజయం చవిచూశారు. శాసనసభ ఎన్నికల్లో పరాభవానికి గల కారణాలను కమలదళం విశ్లేషించుకుంది. శివరాజ్ జట్టులోని 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భాజపాకు ముందే తెలుసు. పార్టీ సొంత సర్వేలో ఆ విషయం బయటపడింది. అయినా వారిని ఎన్నికల బరిలోకి దింపింది. ఓటమి పాలైంది. ఈ పరాజయం నుంచి కోలుకోకముందే మధ్యప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల రూపంలో మరో సవాల్ ఎదురైంది. ఈ నేపథ్యంలో గత ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్న భాజపా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎంపీలను మరోసారి పోటీకి దింపరాదని భావిస్తోంది. ఇలా మధ్యప్రదేశ్లోని 12 మందికి పైగా సిట్టింగ్ ఎంపీలను కమలదళం పక్కనబెట్టే అవకాశం ఉంది. సిట్టింగ్లకు టికెట్ నిరాకరించడం భాజపాకు కొత్త కాదు. 2014 లోక్సభ ఎన్నికల్లో భాజపా 18 మంది సిట్టింగ్లను పక్కనబెట్టింది. ఈసారి మధ్యప్రదేశ్లో 12 మందికి పైగా సిట్టింగ్ ఎంపీలకు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ టికెట్ నిరాకరించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారిపై ఉన్న ప్రజా వ్యతిరేకతే అందుకు కారణం. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించామని, పార్లమెంటు ఎన్నికల్లో ఆ తప్పును పునరావృతం కానివ్వబోమని భాజపా వర్గాలు చెబుతున్నాయి.